ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' సీజన్ 9లో మనకి 'డెమాన్ పవన్' చాలా సుపరిచితమే. నిజం చెప్పాలి అంటే 'డెమాన్ పవన్' ఎంతో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. అగ్ని పరీక్ష ద్వారా 'డెమాన్', 'కళ్యాణ్', 'దివ్య' ఇంకా 'మర్యాద మనీష్' అలాగే 'మాస్క్ మ్యాన్' 'ప్రియా' ఇంకా 'శ్రీజ' వీళ్ళందరూ వచ్చారు. కానీ ఆఖరిగా టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలబడి అసలు ఆల్మోస్ట్ విన్నర్స్ పొజిషన్‌కి అర్హుడైన వ్యక్తుల్లో 'డెమాన్ పవన్' కూడా ఒకడు. అయితే 'డెమాన్ పవన్' ఇంట్లో చాలా తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. వాళ్ళ నాన్నగారు దుర్గాప్రసాద్ గారు క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న సమయంలో అంటే ఇంకొన్నాళ్ళు ఆగితే ఇంకా మహా అయితే ఒక నెల, 45 రోజులు ఆగితే వాళ్ళ నాన్నగారు పూర్తిగా కోలుకుంటారు అనుకునే సమయంలో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అయితే నిజం చెప్పాలి అంటే డెమాన్‌కి ఇది నిజంగా చాలా పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకనంటే డెమాన్ పవన్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా సింపతి కార్డ్ ప్లే చేయలేదు. ఎక్కడా కూడా మా నాన్నగారికి ఇలాగా నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు అవసరం ఏం చేయలేదు. కష్టపడి పనిచేశాడు. పాపం ఎంతవరకు తను చేయగలిగాడో అంతవరకు చేశాడు. అయితే ఇక ఆ క్రమంలో తనకి రితు పరిచయమైంది. అందరూ రితు తప్ప తనకి రితుతో ఫ్రెండ్‌షిప్ చేయడం వల్ల డెమాన్ గ్రాఫ్ పడిపోయింది. ఇలా చాలామంది చాలా రకాలుగా మాట్లాడినప్పటికీ కూడా తన రియల్ ఎఫెక్షన్‌ని రితు మీద చూపిచ్చాడు. అయితే ఇక ఇప్పుడు డెమాన్ వాళ్ళ మదర్ పరిస్థితి అయితే మనం ఊహించలేం. ఎందుకనంటే తన కట్టుకున్న భర్త చనిపోయాడు, అనారోగ్యంతో చనిపోయాడంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా! అయితే ఈ క్రమంలో రీతు ఒక మంచి పని చేసింది. అదేంటి అంటే డెమాన్ వాళ్ళ మదర్‌ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయింది. అయితే నిజానికి తను చాలా అంటే చాలా డిప్రెషన్‌లో ఉంటారు కదా! వాళ్ళ మదర్. ఎందుకనంటే వాళ్ళ మదర్ పరిస్థితిని మనం ఊహించలేం. వాళ్ళ ఫాదర్ ఎంతో అద్భుతమైన మనిషి. ఎంతో స్ట్రాంగ్ మనిషి. 'బిగ్ బాస్‌లో' కూడా ఆయన మాట సరిగ్గా రాకపోయినప్పటికీ కూడా అలా చేశారు కదా! అయితే డెమాన్ వాళ్ళ మదర్‌ను ఆ పెయిన్ నుంచి తట్టుకోలేని పరిస్థితిలో డెమోని, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని రితు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి కొన్ని రోజుల పాటు రితుతోనే ఉండేలాగా చూసుకుంటూ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే అక్కడైతే తనకి ఫుడ్డు అన్నీ కూడా తన కేరింగ్‌లో ఉంటుందని చెప్పేసి అలా చేసిందట. ఫస్ట్ డెమోన్ పవన్ వాళ్ళ మదర్ రావడానికి నిరాకరించారు. కానీ రితు ఈ మధ్య కాలంలో చాలా క్లోజ్ అయింది కాబట్టే ఆ రకంగా తను దగ్గరికి తీసుకొని చాలా మంచి మనసు చాటుకుంది. ఎందుకనంటే డెమోన్‌కి రితు అన్న, రితుకి డెమోన్ అన్న చాలా ఇష్టం కాబట్టి, ఆ రకంగా వాళ్ళ ఫ్యామిలీకి తను హెల్ప్ చేసింది. ఏదేమైనప్పటికీ కూడా డెమోన్‌కి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ బాధ నుంచి బయటికి రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.